హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి సియోను ప్రార్థన నిరీక్షణ ప్రార్థన మందిరంలో మరి యొక్క ప్రార్థన దినాన్ని గడుపుటకు దేవుడు మనందరినీ కూడా ఈ సాయంకాలం వేళ సమయంలో సమకూర్చి సిద్ధపరిచినందులకై దేవునికి వందనాలు తెలియజేద్దాం. ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను మనము ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపచేత గడిచిన దినమంతా కూడా కాచి కాపాడి నాయన ఈ భయంకరమైనటువంటి ఎండ వేళలలో ప్రభువా మమ్మల్ందరినీ కూడా నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద కాచి కాపాడి ఎండ వల్ల వచ్చు ఏ వ్యాధి అయినను నాయన ఎలాంటి బలహీనతలను ఎలాంటి దెబ్బను తగలకుండా కృపగల హస్తముల చేత కాచి కాపాడినందులకై మీకే వందనాలు, స్తోత్రాలు. ఇదిగో దేవ, ఈ దినము మరి ఒక్కసారి ప్రభా మా జీవితంలో చేసిన మేలును బట్టి అయా ఈ లోకంలో నీకు నమ్మకంగా జీవించడం కావలసిన నాయన నీ యొక్క సహాయం కొరకు మేము ప్రార్థించడానికి నీ సన్నిధికి వచ్చి ఉండగా నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. అదే రీతిగా రావాల్సిన బిడ్డలను కూడా త్వరగతి నా సన్నిధికి నడిపించండి. ఆటంకాలను అడ్డంకాలను తొలగించండి. నిర్లక్ష్యాన్ని నాయన తీసివేయమని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో కనబడటం కృప చూపమని ఆయన ఇప్పుడు కూడికను ప్రారంభించబోతుండగా కరెంటు ద్వారా, సౌండ్ సిస్టమ్ ద్వారా, మరి ఏ ఇతర ద్వారా ఆటంకాలు కలగకుండా ఆయన అంతా కూడా నీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషంలో పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా, కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవో, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవో, కలవరపడినే కొండల వైపు నా
కన్నులెత్తుదునా సర్వకృపానిధివి సంపదల గనివి సర్వకృపానిధివి సంపదల గనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదు నా నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుతూ పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుతూ పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా హల్లెలూయా. హల్లెలూయా. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదాను, చేతులెత్తి చప్పట్లు కొట్టి చాటేదాను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదాను, చేతులెత్తి చప్పట్లు కొట్టి చాటేదాను. యేసు నా మంచి స్నేహితుడని, యేసు నా మంచి స్నేహితుడని, యేసు నా మంచి స్నేహితుడని, యేసు నా మంచి స్నేహితుడని. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదాను, చేతులెత్తి చప్పట్లు కొట్టి చాటేదాను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదాను, చేతులెత్తి చప్పట్లు కొట్టి చాటేదాను.
యేసునా మంచి కాపరని, యేసునా మంచి కాపరని, యేసునా మంచి కాపరని, యేసునా మంచి కాపరని. గొంతెత్తి పాటలు పాడి స్తుతించెదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి చాటెదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించెదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి చాటెదను. యేసునా మంచి స్నేహితుడని, యేసునా మంచి కాపరని, యేసునా మంచి స్నేహితుడని, యేసునా మంచి కాపరని. గొంతెత్తి పాటలు పాడి స్తుతించెదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి చాటెదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించెదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి చాటెదను. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన వంటి తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతితో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతోనే ప్రకృతిని శాసించిన వాడు, తన నీటిపై టీవిగా నడిచిన వాడతడు. తన మాటతో ప్రకృతిని శాసించిన వాడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసమే సజీవుడై లేచిన వాడతడు. మన కోసమే ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసమే సజీవుడై లేచిన వాడతడు. తన శాంతి
శాంతినే పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు, తన సర్వాన్నే దారపోసిన త్యాగశీలి క్రీస్తు, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, నీదు కుడి చేతిలోనా నిత్యము వెలుగుతారగా, నీదు కుడి చేతిలోనా నిత్యము వెలుగుతారగా, నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు, నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా, శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా, జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు, జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊరు మంచిదే గాని
ఊటలన్నీయు చెడిపోయేనే ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయేనే ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నొందెనే ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నొందెనే ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నీలాంటి వారెవరు లోకాన లేరే వేరెవరు ప్రాణనాథుడా నా యేసు రాజా ప్రాణనాథుడా నా యేసు రాజా నీ సాటి ఎవరు లేనే లేరయ్యా నీ సాటి ఎవరు లేనే లేరయ్యా యేసయ్య నీలాంటి వారెవరు లోకాన లేరే వేరెవరు అన్ని నామముల కన్నా ఎత్తైనది అద్భుతమైనది యేసుని నామము అన్ని నామముల కన్నా ఎత్తైనది అద్భుతమైనది యేసుని నామము నిన్ను స్తుతింపధన్యమయా నీవు లేకున్న బ్రతుకే వ్యర్థమయా నిన్ను స్తుతింపధన్యమయా నీవు లేకున్న బ్రతుకే వ్యర్థమయా యేసయ్య నీలాంటి వారెవరు లోకాన లేరెవరు నిమిషమైన నిదురపోవు నీవెన్నాడు నా కాపరివై మారువక్క కాపాడువాడా నిమిషమైన నిదురపోవు నీవెన్నాడు నా కాపరివై మారువక్క కాపాడువాడా బలి కోరని దేవుడవయా బ్రతికించే దేవుడవు నీవే యేసయ్యా బలి కోరని దేవుడవయా బ్రతికించే దేవుడవు నీవే యేసయ్యా యేసయ్యా నీలాంటి వారెవరు లోకాన లేరెవరు వెంబడించి మమ్ములను రక్షించితివి నీ ప్రేమ చూపి పాపులను పిలిచితివి వెంబడించి మమ్ములను రక్షించితివి నీ ప్రేమ చూపి పాపులను పిలిచితివి నీ ప్రేమెంతో ఉన్నతమయా నీ సిలువే మహోన్నత యేసయ్యా నీ ప్రేమెంతో ఉన్నతమయా
నీ సిలువే మహోన్నత యేసయ్యా నీలాంటి వారెవరు లోకాన వేరే లేరెవరు ప్రాణనాథుడా నా యేసు రాజా ప్రాణనాథుడా నా యేసు రాజా నీ సాటి ఎవరు లేనే లేరయ్యా యేసు నీ సాటి ఎవరు లేనే లేరయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. ఈ యొక్క ప్రత్యేక ప్రార్థన దినం నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా దర్శించినట్లుగా ఆయన కృపచేత మనలందరినీ కూడా శుద్ధీకరించినట్లుగా అందరం కలిసి మరి యొక్క పాట పాడుకుంటూ ఏ యోగ్యత లేని మనలను ఎలాంటి అర్హత మన జీవితంలో లేకున్నప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించున్నాడు. అది ఎందుకు ఏమి చూసి ప్రేమించాడో మనకైతే తెలియదు, కానీ దేవుడికి మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉద్దేశము ప్రేమ కలిగి ఉన్నాడు. కనుక అందరం కూడా ఆ దేవాది దేవుని యొక్క ప్రేమ గురించి మరి యొక్క పాట ద్వారా దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. 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 పాట పాడుతున్నప్పుడు అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణ, ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణ, జడివానలోయలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణ, జాసి చూపే లోకం గాయాలు రేపెనే, కాలివానై నాలో నన్ను కృంగదీసెనే, మాతృమూర్తి నీవై లాలించెనన్నిలా, ఆదరించసాగే నీ ప్రేమ వెన్నెలా, క్షణమైనా యుగమైనా నీ మమతే గను పాపలా, ఎందుకని నేనంతే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణ, జడివానలోయలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా
యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ మోయలేని భారం నీపైన మోపగా ఆరిపోదు దీపం నీవే నగా మోయలేని భారం నీపైన మోపగా ఆరిపోదు దీపం నీ చెంతనుండగా ఎండమావి అయినా నీ ప్రేమ చాలుగా ఎంత దూరమైనా నా తోడు నీవేగా కలనైనా ఇలనైనా నీ కృపలో కాపాడవా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ చెడివానలోయలు ఎదురీత పాటలు ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ ఆశ చూపే లోకం కాయాలు రేపెనే గాలివానై నాలో నన్ను కృంగదీసెనే మాతృమూర్తి నీవై లాలించెనన్నిలా ఆదరించసాగే నీ ప్రేమ వెన్నెలా క్షణమైనా యుగమైనా నీ మమతే కను పాపలా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ చెడివానలోయలు ఎదురీత బాటలు ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత ప్రేమ. ప్రేమ కలిగిన యేసయ్య కృపా సత్య సంపూర్ణుడవై మా మధ్య నివసిస్తూ అయ్యా మాలో ఏ యోగ్యత లేకున్నప్పుడు కూడా ప్రభువా ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన దేవుడవు నాయన. ఇహలోకములో ప్రభువా అనేక రకమైనటువంటి పరిస్థితుల గుండా వ్యతిరేకమైనటువంటి సమస్యల గుండా ప్రభువా వెళ్ళినప్పుడు
నీ కృపచేత మమ్మల్ని కాచి కాపాడి అన్ని పరిస్థితులలో కూడా, అన్ని వ్యతిరేకతలలో కూడా ప్రభువా నీ కృపచేత మమ్మల్ని రక్షించినందుకై, మీ కృపచేత మమ్మల్ని నిలిపినందుకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ద్వారా నీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నారు. స్తోత్రమయ్యా. కొన్ని నిమిషములు ప్రభువా ఈ యొక్క లోకంలో మా విశ్వాస జీవితంలో మేము ఏ రీతిగా జీవించవలనో ప్రభువా, మేము ఏ రీతిగా నీకు ఇష్టమైన వారంగా మేము ఏ రీతిగా సిద్ధపడాలనో నీ మాటల ద్వారా, భక్తుల అనుభవాల ద్వారా నాతో, మా అందరితో మీరు మాట్లాడి నీ నామాన్ని మీరు మహిమపరుచుకోమని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి ఈ రీతిగా దేవుని బిడ్డలముగా ఆయన ప్రేమ చేత వెళ్ళబెట్టి కొనబడిన వారముగా మరి ఒకసారి సన్నిధిలోకి నడిపించిన దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత తెలియజేస్తుంటున్నాను. దైవ సన్నిధి కూడి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సాధారణంగా మనందరి జీవితాలలో ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా ఈ లోకంలో జీవించే ఆ యొక్క జీవితముకు కావలసిన సిద్ధపాట్లు తయారు చేసుకుంటూ ఉంటామండి. ప్రతి ఒక్కరము కూడా ఉదాహరణగా చెప్పాలి అంటే ప్రతిరోజు అందరం స్నానం చేస్తాం. అందరం కూడా స్నానం చేస్తాం. స్నానం చేయకపోతే ఏమవుతుందంటే మన దగ్గర దుర్వాసన వస్తుందని, మనం ఎవరి దగ్గర కలిసి తిరగలేమని, కలిసి ఉండలేమని మనము దినమంతా కూడా దినానికి ఒక్కసారైనా కనీసం స్నానం చేస్తాం. అదే రీతిగా ప్రతిరోజు కూడా మనము వస్త్రాలను మార్చుకుంటూ ఉంటాం. ఎందుచేతనంటే ఈ యొక్క దినమంతా కూడా మనం ధరించినటువంటి బట్టల ద్వారా, ఆ చెమట ద్వారా కావచ్చు, దుమ్ము ద్వారా కావచ్చు, లేకపోతే మాసినటువంటి ఆ యొక్క బట్టలను మనం అందరి దగ్గర పోయి ఆ మార్చిన బట్టలతో కానీ, ఆ వాసన వచ్చేటువంటి బట్టలతో అందరి దగ్గర ఉండలేము. కనుక ప్రతిరోజు కూడా మనము బట్టలు మార్చుకుంటూ ఉంటాం. అదే రీతిగా ఆహారాన్ని కూడా ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూటకు మనము ఫ్రెష్గా చేసుకుని తింటూ ఉంటాం. ఎందుచేతనంటే మంచి ఆహారంగా, శ్రేష్టంగా ఉండాలని తింటాం. ఒక వారము క్రితం ఉండినటువంటి ఆహారాన్ని ఎవరు ఉంచుకోం. ఒక మరుసటి రోజు అయిందంటే అది నిన్నటి ఆహారం అని చెప్పేసి పడివేస్తాం. ఎందుకంటే మరుసటి రోజుకు అది వాసన కొట్టచ్చు, అది చెడిపోవచ్చు, లేకపోతే మరి ఏ రకమైనటువంటి విధముగా అది మనం తినేదానికి యోగ్యం లేనిదిగా ఉంటుంది. అది ఈ శరీర సంబంధమైన, లోక సంబంధమైన జీవిత విధానం అండి కదా. ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగా చేస్తూ పోతూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అలవాట్లు కూడా పోతూ ఉంటాం. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిని సమీపించాలన్నా, దేవుని దగ్గరికి రావాలన్నా మనమందరము కూడా ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చే విధానాన్ని కూడా మనం సిద్ధపాటు చేసుకోవాలండి. సిద్ధపాటు చేసుకోవాలా? ఎలాగ సిద్ధపాటు చేసుకోవాలంటే ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధానంలో చేర్చినప్పుడు మనము ఏ రీతిగా రావాలంటే దేవుని దగ్గర ఒక తగ్గింపుతోనూ, ఒక విరిగి నలిగినటువంటి మనస్సుతోనూ మనము గడిచినటువంటి దినమంతటిలో కూడా, గడిచిన కాలమంతట్లో కూడా మనం ఇహలోకంలో జీవించినట్టు. ఎందుకంటే ఈ లోకమంతా కూడా పాపము, లేకపోతే మోసాల చేత, అవినీతి చేత, దుర్మార్గము చేత, దుష్టత్వము చేత నిండుకొని ఉన్నదండి. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ప్రతి మనిషి కూడా చెడిపోయి ఉన్నారండి. ప్రతి వ్యక్తి కూడా చెడిపోయి ఉన్నారు. తలంపుల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా నిత్యము కూడా అనుక్షణము కూడా అన్ని సమయములలో కూడా మనిషి ఏమైపోతుంటున్నాడంటే పాపము చేత
కలిసిపోతున్నారు కనుక మనము దేవుని దగ్గర మనం అంగీకారంగా ఉండాలి అంటే, దేవుని దృష్టిలో మనము అంగీకారంగా ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో మనము ఆయనకి ఇష్టలుగా జీవించాలంటే, దేవుని కృప మనకు తోడుగా ఉండాలి అంటే, ఇక్కడ మాట మార్చి చెప్తుంటున్నాండి, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే, దీవించాలి అంటే, మనకు మంచి ఆరోగ్యము, సమాధానము, సంతోషము దయచేయాలంటే, మనము కూడా నిత్యము మన హృదయాన్ని మనం ఏమి చేసుకోవాలంట? శుద్ధీకరణ చేసుకోవాలండి. శుద్ధీకరణ చేసుకోవాలి. ఈ శరీరాన్ని ఎట్లా శుద్ధీకరణ చేసుకుంటామో, ఈ కడుపును ఎట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటామో, ఈ బట్టలను ఎలా మార్చుకుంటూ ఉంటామో, ప్రతి నిత్యము కూడా మన మనసును కూడా శుద్ధీకరించుకోవాలా. ఏ రీతిగా శుద్ధించుకోవాలంటే, ఒక భక్తుని జీవితంలోని, ఒక భక్తుని ప్రార్థన ద్వారా ఈరోజు మనం నేర్చుకుందామండి. ఎలాగంటే 139వ కీర్తన 24వ వాక్యం చదువుకుందామండి. 139వ కీర్తన 24వ వాక్యం. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నీతి మార్గమున నన్ను నడుపుము. చూడండి దేవుని బిడ్డలారా, ఎలాగ శుద్ధీకరించుకోవాలంటే మనము దేవునికి అంగీకారంగా ఇష్టమైనటువంటి వారంగా ఉండాలి అంటే మనం ఎలాగా శుభ్రం చేసుకోవాలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుని ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడుపుము. ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నటువంటి 2 మార్గాలు చూపిస్తుంటున్నాడండి. ఒకటి ఆయాసకరమైన మార్గము, 2 నిత్య మార్గము. ఆయాసకరమైన మార్గం ఎక్కడ ఉంటుందంటే లోకములో ఉంటుందండి. లోక మనుషుల దగ్గర ఉంటుంది, లోక సహవాసం దగ్గర ఉంటుంది, లోకలో నివసించే అన్ని ప్రాంతాలలో, సంచరించే ప్రాంతాలలో ఇది మొదటిది ఉంటుంది. రెండవది ఎక్కడ ఉంటుందంటే నిత్య మార్గం అనేది అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుందండి. అది శాశ్వత మార్గం అండి. మనం ఇంకొక మార్చి చెప్పాలంటే నిత్యం అంటే సదాకాలం ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది, దాంట్లో ఇంకెలాంటి మార్పు ఉండదండి. దానికి ఆపోజిట్ వర్డ్ అనిత్యం. నిత్యానికి ఆపోజిట్ వర్డ్ అనిత్యం. అనిత్యం అంటే కొద్ది కాలం ఉండేది, అది స్థిరంగా ఉండేది కాదు, అది శాశ్వత కాలంగా ఉండేది కాదు. అవన్నీ కూడా వంకర మార్గాలు, పాపపు మార్గాలు, చెడు మార్గాలు, దేవునికి ఆయాసకరమైన మార్గాలు అవి ఎల్లప్పుడూ ఉండవండి. కానీ నేటి ఈ లోకంలో ప్రతి మనుష్యుడు కూడా అనిత్యములైన మార్గంలో వెతుకుచున్నారు, కానీ నిత్యమైన మార్గంలో వెతకలేకపోతున్నారండి. అందుచేతనే ఏ కుటుంబంలో చూసినా కానీ సమాధానం లేదు, ఏ కుటుంబంలో చూసినా ప్రేమలు లేవు, ఏ కుటుంబంలో చూసినా ఐక్యత లేదు, ఏ కుటుంబంలో చూసినా కానీ అసలు శాంతి సంబంధమైనటువంటి ఆ యొక్క పరిస్థితులే లేకుండా పోతుంటున్నాయండి. ఎందుచేతనంటే మనలో నిత్యమైన మార్గాలు లేకపోవడం ద్వారా, మనలో దేవునికి ఆయాసపరిచేటువంటి మార్గములు ఉండటం ద్వారా దేవుడు ఏం చేస్తుంటున్నాడంటే మనము ఆయన దగ్గరలోకి చేర్చుకోవడం లేదండి. నేను మనకు అర్థమయ్యేదానికి మరి కొంచెం మాటగా చెప్తాను. ఇక్కడ మన కుమారుడు కావచ్చు, మన కుమార్తె కావచ్చు, చిన్న బిడ్డలు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పోయి ఆ వర్షంలో ఎక్కడైనా బురదలోనో మట్టిలోనో ఆడుకొని ఉంటారు. వాళ్ళు ఏంటండి బాగా ఆడుకుంటారు, దుమ్ముతో నిండుకుంటారు, చెమట నిండుకుంటారు. చెప్పాలంటే ఒక రకమైనటువంటి వాసన కలిగి ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ మమ్మీ అంటే ఏం చేస్తామండి? అబ్బా నా బిడ్డల్ని మనం కౌలించుకుంటామా? ఏమంటామంటే రే ముట్టుకోవద్దు, నేను ఇప్పుడే స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని ఉండా, నువ్వు పాడైన డ్రెస్ వేసుకోండావు, నీ కాళ్ళకు మట్టి ఉంది, నీ చేతులకు మట్టి ఉంది, నీ ఒంటి నిండా మట్టి ఉంది, నువ్వు మొదటిగా పోయి స్నానం చేసి నా దగ్గరికి రా, అప్పుడు నేను నిన్ను కౌలించుకుంటా అంటాం కదా. అదే రీతిగా లోక సంబంధమైనటువంటి దుమ్ముతో నిండుకున్నటువంటి బిడ్డల్ని నువ్వు ఏ రీతిగా నువ్వు ఇష్టపడవో, మనము కూడా మన యొక్క పాపపు జీవితము ద్వారా, మన పాపపు ప్రవర్తన ద్వారా, మన పాపపు బుద్ధి ద్వారా, పాపపు మాటల ద్వారా దేవుని సన్నిధికి వచ్చినట్లు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టుకుంటే, అది నీ కుటుంబ సమస్య కావచ్చు, నీ వ్యక్తిగత సమస్య కావచ్చు, అది ఆరోగ్యపరమైనది కావచ్చు, ఆర్థికపరమైనది కావచ్చు, చదువుపరమైనది కావచ్చు, ఉద్యోగపరమైనది కావచ్చు, అది ఏ సమస్య అయినా సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు అక్కడే ఆగు, నువ్వు అక్కడే ఆగు. ఎందుకంటే నువ్వు లోక పాపము చేత
కంపు కొడుతున్నావు నా దృష్టికి నువ్వు ఆయాసకరమైన మార్గంలో నువ్వు ఉంటున్నావు. మొదటిగా వెళ్ళి నువ్వు శుద్ధి చేసుకో. నువ్వు శుద్ధి చేసుకుంటేనే నేను నిన్ను చేర్చుకుంటా. నువ్వు శుద్ధి అవుతేనే నేను నీ ప్రార్థన ఆలకిస్తాను, నీ మాటకు నేను వింటాను, నీ ప్రార్థనకు జవాబు కూడా నేను దయచేస్తానంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో అనేక మంది ఎందుకు మనము రోగాల బారిన పడి, ఎందుకు మనము సమస్యల చేత విడుదల పొందలేకపోతుంటున్నామంటే మన హృదయాన్ని దేవుని దృష్టిలో మనము ఆయాసకరమైన మార్గంలో ఉంటున్నామండి. కాదంటామా? లేదంటామా? చెప్పండి. ప్రతి ఒక్కరము కూడా నిత్యము కూడా ఏదో ఒక చిన్న చిన్న అబద్ధాల చేతనో, చిన్న చిన్న మోసాల చేతనో కదా, చిన్న చిన్న లోపముల చేత మనము చెడిపోతుంటున్నామండి. అయితే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము తగ్గించుకొని రావాలి. అందుకే ఒక చక్కటి మాట అంటాడు ఈ భక్తుడు. అదే 23వ వాక్యంలో ఏమంటాడంటే, 23వ వాక్యంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకు దావీదు జీవితం అంతా విజయవంతంగా సాగింది? ఎందుకు దేవుడు దావీదును నా హృదయానుసారుడు అన్నాడు? ఎందుకు దేవుడు దావీదుతో తన యొక్క ఆ ఇశ్రాయేలు దేశం మీద ఆ సింహాసనాన్ని నిత్య నిబంధనగా స్థిరపరిచాడు అని మనం చూసినట్లయితే ఇదే అండి. నిత్యము కూడా దేవుడి సన్నిధికి దావీదు వచ్చేటప్పుడు ఈ రీతిగా ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నా తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గంలో ఒకవేళ నాలో ఏమున్నా ఉందేమో ఉంటే దాని నుంచి నన్ను తీసివేసి నాలో నిత్య మార్గంలోనికి నన్ను నడిపించయ్యా. నా హృదయాన్ని పరీక్షించు, నా యొక్క నా మనసును పరీక్షించు. దానిలో ఏమన్నా ఉన్నా సరే నన్ను శుద్ధిగా చేయి, నన్ను బాగు చేయి. ఎప్పుడైతే ఇలాంటి భక్తి జీవితము మనలో ఉంటుందో తప్పకుండా మన ప్రార్థనకు జవాబు మనము దేవుని దగ్గర నుంచి సాధిస్తామండి, పొందుకుంటామండి, ఖచ్చితంగా పొందుకుంటాం. కాదంటామా? ఒక మనుషునికే శరీర సంబంధమైనటువంటి పరిశుభ్రతను చూసి మనం దగ్గరికి చేర్చుకుంటున్నప్పుడు అంత ప్రేమగా నన్ను కలగజేసిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్నే సమర్పించాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. ఇంతగా ప్రేమించినటువంటి యేసయ్య మరి మనం తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన అంగీకరించాలంటారా? తప్పకుండా అండి, తప్పకుండా దేవుడు మన ప్రార్థన అందుకే యోబు అంటాడు, నిత్యము తన కుటుంబం నిమిత్తం, తన పిల్లల నిమిత్తము దేవుని దగ్గర మొరపెట్టుకునేవాడు. పోయి, తండ్రి, ఇదిగో నా పిల్లలు, నా కుమార్తెలు కానీ, నా కుమారులు కానీ, నా అల్లుళ్ళు కానీ, నా కోడళ్ళు కానీ, నా మనవళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ, నా భార్య కానీ, నా ఇంట్లో ఉండే దాసుల గురించి కూడా పోయి నైవేద్యం చెల్లించేవాడు. నిత్యము కూడా ఉదయకాలంలో సాయంకాలంలో 2 పూట్ల యోబు పోయి ప్రార్థన చేసేవాడు. ఒకవేళ నీకేమైనా ఇష్టం లేదంటే ఎందుకంటే దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఒకవేళ ఉంటే ఏ మనుషుడు కూడా ఈ లోకాన్ని జయించలేరండి. ఈ లోకంలో ఏమి జయించలేం. ఏది అసాధ్యం అంటే అది. నీకు ఎంత ఆస్తి, నీకు ఎంత ఉద్యోగం ఉండొచ్చు, ఎంత ఆస్తి ఉండొచ్చు, నీకు ఎంతమంది బలగం ఎంతమంది ఉన్నా కానీ నీ జీవితంలో సమాధానం ఉండదు, నీ జీవితంలో నెమ్మది ఉండదు, తృప్తి ఉండదు, సంతోషం ఉండదు. ఎందుచేతనంటే అవి డబ్బు ద్వారా లోకములో పొందుకునేటివి కావు. అవి దేవుడే దయచేయాలండి. దేవుడి ద్వారానే అనుగ్రహింపబడతాయి. చాలామంది అంటారు నిద్ర రావడం లేదు. అయ్యా, చాలా రోజులైంది నిద్ర పట్టక. ఎట్లొస్తుంది నిద్ర రావాలంటే డబ్బుతో రాదు. నిద్ర రావాలంటే ఏంటండి? లోక సంబంధమైనటువంటి మత్తు పానీయములతో రాదండి నిద్ర. ఆ మత్తులో ఉన్నంత వరకే అది అనిత్యమైనది.
అయితే దేవుడిచ్చేది నిత్యమైనదండి, శాశ్వతమైనది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాలం వేళ సమయంలో ఈ ప్రార్థనకు కూడి వచ్చిన నీ జీవితంలో ఇలాంటి ప్రార్థన అనుభవం మనలో ఉందా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకు భక్తుల జీవితాలు ఎందుకు అంత అద్భుతమైనటువంటి విజయపదంగా ముగించారు అంటే ప్రార్థన. దేవుని సన్నిధిలో నిత్యము కూడా వాళ్ళు శుద్ధీకరించుకుంటున్నారు తమ హృదయాలను. చెంటు కొట్టుకోవడం ద్వారానో, కొత్త బట్టలు వేసుకోవడం ద్వారానో, సువాసనలో స్ప్రేలు కొట్టుకోవడం ద్వారానో మనం శుద్ధీకరించబడాం. అందుకే వాక్యం సెలవిస్తోంది, ఈ లోక మనుషులు బాహ్యపరమైనట్టుగా చూస్తారండి, కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. మనం ఇప్పుడు కూడా మనము పరీక్షించుకోవాల్సింది మన హృదయాన్ని. నా హృదయంలో ఏ రీతిగా ఉన్నా, ఈరోజు ఎవరినైనా బూతులు మాట్లాడానా, ఈరోజు ఎవరితోనైనా కోప్పడ్డానా, ఎవరితోనైనా కొట్లాడానా, లేకపోతే ఎవరినైనా చూసి అసూయపడ్డానా, లేకపోతే లోక సంబంధమైన దాన్ని చూసి నేను ఆశపడ్డానా, శరీర సంబంధమైన వాటిపైన నేను ఆశలు పెట్టుకున్నానా, చేయకూడని పనులు చేశానా, కూర్చోకూడని వారితో ఏమైనా కూర్చున్నానా, చేయకూడని వారి సహవాసం ఏమైనా చేశానా? అపవిత్రమైనటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతకు వ్యతిరేకమైన పరిస్థితులు మనం ఎక్కడ వెళ్ళినా కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు తగ్గింపుతో రావాలి. మనం అయ్యా ఏమైనా ఉంటే నన్ను పరిశోధించి నన్ను శుద్ధిని చేయ్యా, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నాలో ఏమన్నా ఉందేమో దాని నుంచి నాకు విడుదల దయచేయి, నిత్య మార్గములో నన్ను నడిపించు. ఆ నిత్య మార్గము శాశ్వతమైంది. ఆ నిత్య మార్గములో నీకు ఏ ప్రమాదము, ఏ అపాయము, ఏ కీడు, ఏ తెగులు, ఏ రోగము, ఏ వ్యాధి, ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలడు. ఆ మార్గము నిత్యమైన మార్గము, జీవ మార్గము. అది జీవ మార్గము. కనుక మనమందరము కూడా ఈ యొక్క సమయంలో అందరం మోకరిద్దాం. అందరం మోకరించి అడుగుదాం దేవుణ్ణి. ఒకవేళ నేను సన్నిధికి వస్తున్నాను కదా అని నువ్వు స్నానం చేసి వచ్చావేమో, ప్రార్థనకు వస్తున్నాను కానీ మంచి ఉతికిన బట్టలు వేసుకొని వచ్చావేమో, పై ఆకారాన్ని కాదు యేసయ్య చూసేది, నీ హృదయాన్ని చూస్తాడు. కనుక గడిచిన దినాల్లో దేవునికి ఆయాసకరమైన మార్గంలో నువ్వేమైనా వెళ్ళావేమో, మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా ఒకసారి సరి చేసుకుందాం. దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ఇదిగో దేవా, నా యందు నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉంటే ఇప్పుడే అది నాలో నుంచి తీసివేయమని చెప్పి అడుగుదాం. దేవుని అడుగుదాం. చూడు ప్రభువా, నాలో ఏమైనా ఉందేమో, నిత్య మార్గంలో నన్ను నడిపించయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, అయ్యా నా జీవితాన్ని దర్శించండి అయ్యా, అయ్యా నా జీవితంలో నాయన నీకు ఇష్టమైనటువంటి వారిగా ఫలభరితంగా మార్చండి అయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా హల్లెలూయా ప్రార్థనలో ప్రార్థన చేస్తూ అడుగుదాం దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆ యేసయ్య ఏ విలువ లేని మనల్ని ప్రేమించాడు. ఆయన మనలో ఏమి చూసి ప్రేమించాడో, మనలో ఎలాంటి విలువైనది ఉందో, కానీ మనకు తెలుసు మనలో ఏ విలువ లేని వారమని. మనకు తెలుసు మనం ఎందుకు పనికిరాని వారమని. అయితే ఈ లోకంలో నీ తల్లిదండ్రులకు నువ్వు పనికిరాని దానిగా పిలువబడుతున్నావేమో, నీ భర్తకు, నీ భార్యకు నువ్వు ఒక పనికిరాని వానిగా ఉన్నావేమో, నీ బంధువులలో, నీ స్నేహితులలో
నీ కుటుంబంలో నువ్వు ఒక ఉపయోగం లేని దానిగా వాణిగా ఉన్నావేమో. అయితే యేసయ్య అంటాడు, అయితే నువ్వే, ఎవరికి ఉపయోగం లేని నువ్వే నాకు కావాలి అని యేసయ్య పిలుస్తుంటున్నాడు. నీ జీవితం ఈ రాత్రి వేళ మార్చబడాలి అంటే, నీ కుటుంబము సమాధానంగా ఉండాలి అంటే దావీదు లాంటి ప్రార్థన మనం కూడా చేద్దాం, మనం కూడా అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మోయలేని భారం నీపైన మోపెనే, ఆరిపోదు దీపం నీ చెంతనుండగా, ఎండమావి అయినా నీ ప్రేమ చాలుగా, ఎంత దూరమైనా నీ తోడు నీవేగా, కలనైనా ఇలనైనా నీ కృపలు కాపాడవా. ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణా, జడివాడలోయలో ఎదురీత మాటలు ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా, ఆశ చూపే లోకం గాయాలు రేపెనే, గాలివానై నాలో నన్ను కృంగదీసెనే, మాతృమూర్తి నీవై లాలించెనన్నిలా, ఆదరించసాగే నీ ప్రేమ వెన్నెలా, క్షణమైనా యుగమైనా నీ మమతే కనుపాపలా. ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణా. ఆయన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ లోకములో మనం ప్రేమించేవారు, మనం నమ్ముకున్నవారు, మనం ఆశ్రయించిన వారు, వారి కోసం మనం ఈ లోకంలో ఎన్నో కష్టాలు పడి ఉంటాం, ఎన్నో ప్రయాసాలు పడి ఉంటాం, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఓర్చుకొని, అయ్యో నా కుటుంబమే, నా బంధువులే, నా స్నేహితులే, నా ఆత్మీయులే అని చెప్పి నువ్వు నమ్మావేమో. ఆ నమ్మకము ద్వారా వారి చేత మోసగించబడి గాయపరచబడి ఉన్నావేమో. ఈ సమయంలో అయ్యో నా జీవితం ఏమిటి, నా కుటుంబ పరిస్థితి ఏమిటి, ఎలాగ ఈ లోకంలో
నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కొనసాగించాలని నీ పరిస్థితులను చూసి కృంగిపోతున్నావేమో, నీ ఆలోచనకు ఎక్కడ జవాబు దొరకలేదేమో, మార్గం తెలియడం లేదేమో, ఇదిగో సన్నిధికి వస్తుంటున్నావు, ప్రార్థన చేస్తుంటున్నావు, అయినా జవాబు పొందుకోలేకపోతున్నావేమో. అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో, అది నీ ప్రార్థనలో ఎక్కడో లోపం ఉందని గుర్తుంచుకో. అది నీ ప్రార్థనలో దేవునికి చేరడం లేదని అర్థం చేసుకో. నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా లేదని జ్ఞాపకం చేసుకో. ప్రేమల దేవుని బిడ్డ, దేవుని దగ్గర నువ్వు అంగీకరించబడాలంటే, నీ ప్రార్థన అంగీకరించబడాలి అంటే, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఏమైనా ఉందేమో చూడవయ్యా. మొదటిగా శుద్ధీకరించుకుందాం మనల్ని. మన కుటుంబ పరిస్థితులు మార్చబడాలి అంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే, ఇప్పుడే యేసయ్య దగ్గర విరిగి నలిగినటువంటి మనసుతో దేవుని దగ్గర అడుగు. సిగ్గుపడవద్దు. వారు చూస్తున్నారు, వీరు చూస్తున్నారని చెప్పి నీ కలిగిన సమస్యలు నువ్వు దాచిపెట్టద్దు. వారెవరు కూడా సమస్యలు తీర్చలేరు. వారెవరు ఇంకా నుండి మాటల ద్వారా నిన్ను గాయపరుస్తారే కానీ వారి మాటల ద్వారా నీకు ఎలాంటి సహాయం దొరకదు. నిత్య మార్గం దయచేవాడు యేసయ్యే. ఆయన ఆశ్రయించి అడుగు, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గం నాలో, నా కుటుంబంలో ఏమైనా ఉంటే చూడయ్యా. ఒకవేళ ఉంటే దాన్ని తీసివేసి శుద్ధీకరించి, అయ్యా నీ రక్తంతో కడిగి నిత్య మార్గంలో నన్ను నడిపించని చెప్పి ప్రార్థన చేయి. నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించబడతాయి. సమాధానం కలిగిన వారిగా, సమాధానం కలిగిన దానివై ఇక మీదటి నుంచి నీవు ఈ లోకంలో జీవిస్తావు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యము ద్వారా నేను, దేవుని వాక్యం ద్వారా నేను బలపరచబడ్డానన్న వాళ్ళు, ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేద్దాం. శుద్ధీకరణకు ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధాత్మ దేవ, ప్రేమల తండ్రి, దయగల నాయన, మహోన్నతుడా, మహాగణుడా, మీ యొక్క ఘనమైన నామనకు సాయంకాల సమయంలో వేలాది స్తోత్రాలు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మరి కాచి కాపాడినావు తండ్రి. భయంకరమైనటువంటి వేడి కాలంలో మరి తండ్రి ఉంటుండగానైనా వేడి నుంచి మమ్మల్ని తప్పించి ప్రభువా, ఇదిగో నాయన మీ యొక్క మందిర ఆవరణను అలకు మీ పాదపీఠం చెంతకు మమ్మల్ని నడిపించినందుకు తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి తండ్రి మంచి సువర్తమానమును అందించినావు ప్రభువా. దావీదు మహారాజు జీవితం నుంచి తండ్రి మన ఆయన ప్రార్థించినప్పుడల్లా ప్రభువా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము అని చెప్తూ వచ్చాడు నాయన. మరి మీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో తొలగించుము అని చెప్తూ వచ్చినాడు తండ్రి. మరి నాయన అంతటి మహారాజు మరి ప్రభువా తగ్గించుకొని నాయన మీ సన్నిధిలో మొరపెట్టినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి మా యందు కూడా మీకు ఆయాసకరమైన మార్గము ఏమైనా ఉంటే ప్రభువా తీసివేయమని ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క పాదములు పట్టుకొని ప్రతిమాడి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నాయన నిత్య మార్గములో మమ్మల్ని నడిపించు అని మొరపెట్టినాడు తండ్రి. మమ్మల్ని కూడా మీ యొక్క నిత్యమైన సత్యమైన జీవముల మార్గములలో నడిపించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మరి నాయన నోహు కాలంలో మీరు భూమిని చూచినప్పుడు ప్రభువా, భూమిపైన ప్రజలు తమ మార్గములను చెరిపివేసుకున్నట్లుగా మరి ఆనాడు చూసినారు తండ్రి. చెరిపివేయబడినటువంటి ఆ యొక్క మార్గములను చక్క చేయుటకు ప్రభువా, మీ ఏకైక కుమారుడైనటువంటి మీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ప్రభువా ఈ యొక్క భూలోకమునకు రప్పించి తండ్రి మా కొరకై, మా పాపంలో కొరకై ప్రభువా మరి శిలువలో మరణించి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి ప్రభువా మరి మా కొరకై తండ్రి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. ఆయన ఏర్పరిచినటువంటి తండ్రి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పినాడు తండ్రి. మరి ఆ ప్రభువా ఆ యొక్క సత్యమైన నిత్యమైన మార్గములో జీవము గల మార్గములలో మనం నడిపించమని ప్రార్థించుకుంటున్నాం. ఇదిగో తండ్రి
ఈ యొక్క మందిర ఆవరణకులు మరి మనందరూ నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మరి నాయన మీ యొక్క మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్పినావు తండ్రి. అలాంటి మహిమ గల మహా ఉన్నతమైనటువంటి మీ మందిరానికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన ఇక్కడ చేరినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వించమని కోరుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన మీ యొక్క మందిరం నుంచి మరి మేము వెళుచుండగా మాకు తోడుగా నీడ ఉండమని మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడేందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు నజరేయుడైన క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, దయగల ప్రభువా, నీకు వందనములు స్తోత్రాలను చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గొప్ప దేవ, సర్వోన్నతుడై దినాన ప్రభువా ప్రార్థన కూటముగా మీరు మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తూ తండ్రి నీ పాసంలో సాగిలపడి ఎంతగానో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. కనికరించము, కృప చూపించము, దయ చూపించము ప్రభా. మాలో ఏ మంచితనం లేదు ప్రభా. ఏ కోశాన చూసినా కూడా కోపం, ద్వేషం, అసూయత, అహంభావం తండ్రి, గర్వం ప్రభా. కనికరించము తండ్రి. అనేక అడుగడుగున బలహీనతలు చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా ప్రభా ఎంతో ప్రభా బలహీనలమని ఒప్పుకుంటున్నాం. నీ శిలువ రక్తం మా మీద ప్రోక్షించండి, కడగండి. అరికాలం మొదలుకున్న అన్నెత్త వరకు ప్రభా ప్రతి అవయవములు కడగండి ప్రభా. మా గొంతును కడగండి, మా తండ్రి కాళ్ళు చేతులను కడగండి ప్రభా. ఇదిగో మా తలంపులను కడగండి మా తండ్రి. అన్నీ కూడా నీ రక్త ప్రోక్షణ కిందకి వస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ కిందకి వస్తున్నాం ప్రభా. కనికరించము, కృప చూపించము తండ్రి. అవును ప్రభా, దావీదు భక్తుడు ప్రభా, మరి నేను పనుకున్నటయు, లేచుటయు, నడుచుటయు ఇదిగో నా అంతరింద్రియములందు, నా బాహ్యమందును ప్రభా మీరు చూస్తున్న దేవుడు అని ఇదిగో ప్రభా ప్రతి విధమైనటువంటి మార్గములలో నా ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో ఒకసారి కనికరించము దేవా, కృప చూపించము దేవా అని ముమ్మారు మొరపెట్టినాడు ప్రభా, బతిమాలినాడు ప్రభా. తండ్రి ఆయన మొరపెట్టడం తండ్రి ఎంతో భారమైన స్థితిలో ప్రభా కన్నీటితో వేడుకున్నాడు ప్రభా. ఇదిగో తండ్రి మేము మరి అటువంటి అనుభవంలో మమ్మల్ని నడిపించండి దేవా. కన్నీటితో, దుఃఖంతో ప్రభా మరి ఆయన చేసినటువంటి తప్పిదములు తండ్రి ఏదైనా కూడా ఆయాసకరంగా ఉంటే క్షమించుము అని అడిగినాడు ప్రభా. అలాగున యోబు తన కుటుంబం విషయంలో తండ్రి ప్రభా మరి పిల్లల విషయంలో ప్రభా నాయన ఏకుజామున లేచి నాయన బలి అర్పించి ప్రభా నా పిల్లలు ఎక్కడైనా పాపం చేసినారేమో వారిని క్షమించమని అడిగినాడు ప్రభా. మొరపెట్టుకున్నాడు తండ్రి యోబు మరి ఏ విషయంలో కూడా పాపం చేయలేదని రాయబడినది ప్రభా. అవునా, నోటి మాట ద్వారా కూడా దేవుని ప్రభా బాధ పెట్టలేదని వాక్యం రాయబడినది ప్రభా. అవునైనా భూలోకంలో ఎంతో సాత్వికుడని కూడా రాయబడి ఉంటున్నది నాయన. అవును ప్రభా, అటువంటి అనుభవంలో నన్ను మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం దేవా. కనుక ప్రభా అన్నాడు తండ్రి సముద్రంలో వెళ్తుంటున్నప్పుడు ప్రభా గాలి తుఫానులు చూసి శిశువులు భయపడి కలవరపడి ప్రభా మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని అడిగినారు ప్రభా. తండ్రి లేచి అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు మరి భయపడుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి అని చెప్పి గాలిని సముద్రాన్ని గద్దించిన ప్రభా. మేము కూడా తండ్రి మాకున్నటువంటి చుట్టుపక్కల ప్రభా పరిసరాలలో ప్రభా మరి మేము కూడా అల్ప విశ్వాసంగా ఉంటున్నాం ప్రభా. ఎవరిని కూడా నీ మందిరానికి నడిపించలేకపోతున్నాం ప్రభా. ఎవరిని కూడా నీ ప్రేమను చాటించలేకపోతున్నాం. మమ్మల్ని కనికరించండి ప్రభా, కనికరించండి దేవా. నేను వారి విషయమై మేము కన్నీళ్లు కార్చే వారంగా, ప్రార్థించే వారంగా మాకు
అటువంటి అనుభవంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం దేవా. ఆత్మలను నశించడం నాకు ఇష్టం లేదన్నావు ప్రభా. తండ్రి, నశించిపో ఆత్మల పట్ల భారము బాధ్యత తండ్రి మాకు అనుగ్రహించండి దేవా. ఈ లోకంలో తండ్రి మరి మీరు చెప్పినటువంటి సంపూర్ణమైనటువంటి ప్రవచనాలు నెరవేర్చబడినాయి ప్రభా. మరి మీరు అక్కడ అతి సమీపంలో ఉంటున్నది తండ్రి. మా రక్త సంబంధికులు, మా ఇరుగు పొరుగు వారు, మా కుటుంబం వారు తండ్రి ఏమైపోయినా మాకు చింతలేని వారంగా ఉంటున్నాం ప్రభా. కనికరించము. ఒక్కొక్క నిమిత్తమై, ఒక్కొక్క కుటుంబం నిమిత్తమై మేము ప్రార్థించే వారంగా చేయండి ప్రభా. సహాయం చేయండి. నా ఎద్దుకు వచ్చు అని నేను ఎంత మాత్రం తోసివేయనన్నావు ప్రభా. నీ ఎద్దుకు ప్రభా నడిపించే వారంగా చేయమని వేడుకుంటున్నాం దేవా. కృప చూపించండి. చుట్టుపక్కల గ్రామాలు నేను ఎదుగు తండ్రి ప్రభా, మరి కొప్పర్తి ప్రభా, మల్లాయపల్లె యూనివర్సిటీ, జగనన్న ఇండస్ట్రియల్ ప్రభా, మరి రంపతాడు, మైళ్ళ కాలువ గ్రామాలన్నింటినీ మీరు తండ్రి ప్రభా మరి మీరే నీ ఆత్మ చేత, నీ ఆత్మ సంచకారం చేత ప్రభా నడిపించండి దేవా. మా శక్తి కాదు, మా బలం కాదు, మా జ్ఞానం కాదు ప్రభా. ఏం చేసినా కూడా మేము నష్టపోతాం నాయన. ఇదిగో తండ్రి మా మా యొక్క ఊహ అందనేటువంటి మార్గాలు మీకు తెలుసు నాయన. మీరే తండ్రి ఆయా ఆత్మలను నడిపించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేస్తురండి. ఇంతవరకు మందిరానికి చేసిన సహాయం కొరకు వందనాలు ప్రభా. మరి ఇంకా సంపూర్ణంగా కిటికీలు డోర్లు వేసుకోవాలి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఇంకా తండ్రి ఇంకా ఏమైతే ప్రభా మరి కొదవగా ఉంటున్నదో ప్రభా, మరి మందిరం పక్కల మట్టి తోలించుకోవాలి ప్రభా. మరి అక్కడ కూడా చెట్లు వేసుకోవాలి ప్రభా. సహాయం చేయండి తండ్రి. మందిరం యొక్క మార్గం తండ్రి రోడ్డు వేయించబడాలా ప్రభా. కరెంటు పోలు రావాలా ప్రభా. సహాయం చేయండి. కుళాయిలు రావాలా ప్రభా. సహాయం చేయండి. ఈ విధంగా ఈ చుట్టుపక్కల క్రైస్తవ బిడ్డలు చేరినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్క తండ్రి కుటుంబం కూడా నీ సన్నిధికి వచ్చే వారగా చేయమని తగ్గించుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఈ సంఘ పరిచర్యలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘాన్ని నడుపుతున్నటువంటి అన్నను అక్కను మీరు దీవించము తండ్రి. మా మధ్య నుండి పెద్ద ఆయమను కూడా దీవించము, ఆశీర్వదించము. ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రభా. ఈ విధంగా బలపరచమని, అనేకులు బలపరిచి బిడ్డగా చేయమని తగ్గించుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ సన్నిధానంలో ప్రార్థించుటకు యేసయ్యా మీరు ఇచ్చిన ధన్యకరమైన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. తండ్రి, మరొక దినాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చినారు, మీ సన్నిధానంకు నడిపించినారు ప్రభా. తండ్రి, ప్రతిరోజు తండ్రి మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని మీ సన్నిధానంలో ప్రార్థించేలాగా సహాయం చేయండి. మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి అంధకార శక్తులను ప్రభా మీరే బంధిస్తూ ప్రభా ప్రార్థనను చేసుకొంటకు మీరే అనుకూలతలు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. వందనాలు, స్తోత్రాలు యేసయ్య. తండ్రి, కుటుంబం అంతా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించేలాగున తండ్రి కుటుంబంతో కలిసి ప్రభా మందిరానికి వచ్చేలాగున కూడా మీరు సహాయం చేయండి. వందనాలు యేసయ్య. తండ్రి, ప్రతిరోజు కాన్ఫరెన్స్లో జాయిన్ అవుతున్న తండ్రి గ్రామ ప్రజలను బట్టి వందనాలు, దూర ప్రాంతాల నుంచి జాయిన్ అవుతున్న బిడ్డలను బట్టి వందనాలు దేవా. వారి కుటుంబాలను దర్శించండి, వారి అవసరతలు తీర్చండి ప్రభా. మంచి ఆరోగ్యముతో నింపండి ప్రభా. ఎవరికైతే సంతానం లేదో దేవా వారికి సంతానాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకు తండ్రి మీరే జ్ఞానాన్ని దయచేయండి. ఇప్పటికే 10th ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మీ నామ మహిమగా ప్రభా పిల్లలకు ఇచ్చిన జయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. తండ్రి, కేవలం మీ కృపని నమ్ముతున్నాం తండ్రి. వారికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, ఫర్దర్ స్టడీస్లో కూడా మీరే వారికి తోడుగా ఉండండి ప్రభా. ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ప్రభా దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాను. కోయిట్ ప్రాంతంలో ఉంటూ ప్రభా పరిచర్యను ప్రోత్సహిస్తున్న బిడ్డలు ఉంటున్నారు ప్రభా.
వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. మీరే మంచి ఆరోగ్యముతో నింపండి తండ్రి. వారు పనిచేస్తున్న స్థలాలలో ప్రభా వారిని ఆశీర్వదించి దీవించండి ప్రభా. మీరే వారి కుటుంబాలను ఈ ప్రాంతాలలో మీరే దీవించి కాపాడుమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. ఆదివారం తండ్రి మేము కలుసుకునేంత వరకు మీ కృపలో మీ ప్రేమలో భద్రపరచుమని యేసయ్య పేరుతో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సింహపు పిల్లలైనా కొలువ కలిగి ఆకలి గొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. చివరి ఆశీర్వాదం తీసుకొని ఇక కొడుకుని మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరితోనూ మన కుటుంబాలతోనూ, ఎందరైతే ఈ దినం ప్రార్థన రాలేకపోయారో వారితోనూ వారి కుటుంబాలతోనూ, లైవ్లో కాన్ఫరెన్స్లో జాయిన్ అయినటువంటి ప్రియ బిడ్డలతోనూ కుటుంబాలతోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకందరికి కూడా మళ్ళీ ఒకసారి ప్రభు పేట